హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైనా స్టైల్ కార్నర్. పుదీనా ఆరోగ్యానికి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. పుదీనా చర్మ సౌందర్యానికి కూడా అంతే ఉపయోగపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఈరోజు మనం పుదీనాతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయొచ్చో చూద్దాం. పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్లా తయారు చేసుకోవాలి. నేను పుదీనా పేస్ట్ని తయారు చేసి ఉంచాను. ఇప్పుడు ఈ పుదీనా పేస్ట్లో గుడ్డు తెల్ల సొనను యాడ్ చేయాలి. ఇందులో గుడ్డు తెల్ల సొనను యాడ్ చేయాలి. తర్వాత రోజ్ వాటర్ 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. పుదీనా ఆకులు ఈ విధంగా పేస్ట్ చేసి ఫేస్ పైన అప్లై చేయటం వల్ల ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ మన మొహం పైన ఉండే మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది. అలాగే ఇందులో ఎగ్ వైట్ కూడా యూస్ చేసాం. ఎగ్ వైట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన డ్యామేజ్డ్ స్కిన్ని రిపేర్ చేసి స్కిన్ని చాలా స్మూత్గా, సాఫ్ట్గా, కాంతివంతంగా తయారు చేస్తుంది. అలాగే రోజ్ వాటర్ మన చర్మాన్ని మృదువుగా చేయడంతో పాటు మనకి రిఫ్రెష్ ఫీలింగ్ కూడా కలుగజేస్తుంది. ఈ విధంగా వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ పుదీనా ఫేస్ మాస్క్ను మీ మొహానికి అప్లై చేయాలి. నేను నా చేతిపైన అప్లై చేసి చూపిస్తాను. ఈ విధంగా కొద్దిగా తీసుకొని మొహం పైన ఇలా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మసాజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ విధంగా అప్లై చేస్తే సరిపోతుంది. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత 20 to 30 మినిట్స్ 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ఈ విధంగా ఉంచాలి. 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. పుదీనా ఫేస్ మాస్క్ నా చేతిపైన అప్లై చేసిన తర్వాత ఇన్స్టెంట్ వైట్నింగ్ అనేది ఏర్పడింది. నా 2 చేతుల మధ్య ఉండే డిఫరెన్స్ గమనిస్తే ఈ చేతిపైన నేను ఈ ప్యాక్ యూస్ చేశాను. ఈ ఫేస్ మాస్క్ యూస్ చేసిన తర్వాత నా చేతిపైన ఉండే చర్మం చాలా మృదువుగా, బ్రైట్గా అయింది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇన్స్టెంట్ వైట్నింగ్ కావాలి అనుకుంటే, అలాగే మీ ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు పోవాలి అనుకుంటే ఈ పుదీనా ఫేస్ మాస్క్ను తప్పకుండా యూస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.